ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 9వ వచనం. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయును. మన ప్రభువు, మన దేవుడు, మన తండ్రి మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మన రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు. ఆయన ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు. ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, విశ్వాస జీవితంలో ఎంతో కాలంగా దేవునికి నమ్మకమైనటువంటి విశ్వాసిగా ఆయనతో పాటు నీ విశ్వాస జీవితాన్ని నమ్మకంగా కాపాడుకుంటూ ఉన్నావు. ఎన్నోసార్లు దేవుని దగ్గర నుండి నువ్వు ఎన్నో ప్రార్థనలకు జవాబులు పొందుకున్న వాడిగా ఉంటూ ఉన్నావు. అయితే ఒక విషయాన్ని గమనించు. నీ విశ్వాస జీవితంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. నిన్ను ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టు, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎదురైనటువంటి పరిస్థితుల్లో, ఎదుర్కొంటున్నటువంటి అననుకూల వాతావరణంలో, మన జీవితంలో మనల్ని దేవుడు ఆదుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈ లోకంలో నీ స్నేహితులు, నీ బంధువులు నీకు సహాయం చేయలేకపోవచ్చు, నిన్ను ఆదుకోలేకపోవచ్చు, నీకు సహాయం చేయాలి అనేటటువంటి మనసు వారికి ఉండకపోవచ్చు. కానీ నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవునికి ఎల్లప్పుడూ మన మీదే ఆలోచన ఉంటుంది. ఎల్లప్పుడూ మనల్ని ఆదుకోవటం కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు, మనం సేవించేటటువంటి దేవుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీకు నాకు సహాయం చేస్తాడు. నేను నీకు సహాయం చేసేదనని నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని దేవుడు బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు. మరి అటువంటి దేవుని యొక్క సహాయాన్ని నువ్వు నీ జీవితంలో తీసుకుంటున్నావా? నీకున్న పరిస్థితుల్లో ఆయన మీద నువ్వు ఆధారపడి ఆయన ఇచ్చేటటువంటి జవాబులు నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క సహాయము నువ్వు పొందుకోవాలని, ఆయన ద్వారా నువ్వు జవాబులు అందుకోవాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఎన్నోసార్లు నువ్వు దేవుని యొద్ద నుండి జవాబులు ఆశించినప్పటికీ కూడా నీ జీవితంలో నీకు నిరాశ ఎదురైంది. నీ జీవితంలో నీకు ఏ జవాబు దేవుని యొద్ద నుండి రాలేదు. దానికి ఒకే ఒక కారణం, మన హృదయంలో మనం పాపమును లక్ష్యం చేసినట్లయితే దేవుడు మన మనవి వినడు. మనం పాపం మీద ఇష్టం కలిగి ఉంటే, పాపం చేస్తూ దేవునికి ఇష్టడుగా బ్రతకాలి అనే ఆలోచన చేస్తే అది ఎన్నటికీ సరైనది కాదు. అది చక్కనైన మార్గం కాదు. మన హృదయంలో మనం పాపాన్ని లక్ష్యం చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన వినడు. మన ప్రార్థన దేవుడు వినాలంటే మన హృదయంలో దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆదుకుంటాడు. మనం కలిగి ఉన్న అననుకూల పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇన్నాళ్ళు ఈ లోకంలో ఉన్న మనుషుల మీద ఆధారపడి ఎవరో వచ్చి సహాయం చేస్తారని, ఇంకెవరో నిన్ను ఆదుకుంటారని, మరెవరో నీకు అండగా నిలబడతారని ఎన్నో రీతులుగా ఎందరో మనుషుల మీద నీ ఆశలు పెట్టుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చావు. అయితే నేను ఒక మాట ధైర్యంగా చెప్పదలిచి ఉన్నాను. నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు తప్ప నీకు నాకు మనస్ఫూర్తిగా ఇష్టంగా సహాయం చేయగలిగిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు. కనుక మనకు సహాయం చేయగలిగినటువంటి దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. మనల్ని ఆదుకొని మన కన్నీరు తొడవగలిగినటువంటి దేవుణ్ణి మనం మన జీవితంలో ఘనపరిచేవారిగా ఉండాలి. ఆయన్ని మన హృదయంలో పూజించేవారిగా, ఆయన్ని హత్తుకుని జీవించేవారిగా మన జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు అటువంటి కృపను మనకు దయచేయాలని కోరుకుంటున్నాను. ఎవరూ లేరని, ఎవరూ ఆదుకునేవారు లేరని, ఎవరూ సహాయం చేసేవారు లేరని, నీ యొక్క బాధలు, కష్టాలు ఎవరు వినడం లేదని, ఎవరు నీ యొక్క కష్టాల్లో నీకు అండగా నిలబడటం లేదని బాధపడద్దు. నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీకు సహాయం చేయాలనే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ దేవునికి ఈరోజు నీ జీవితంలో చోటిచ్చి జవాబులు పొందుకునే దిశగా నీ అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అటువంటి కృప దేవుడు నీకు దయచేయాలని కోరుకుంటున్నాను. నీకు సహాయం చేయగలిగిన, నిన్ను ఆదుకోగలిగిన దేవుడికి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావా? అటువంటి సహాయం దేవుడు నీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నావు. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీ వందనములు, స్తోత్రములు. అయ్యా, సహాయం నీ యొద్ద నుండే దొరుకుతుంది. నీ యొద్ద నుండి సహాయం పొందుకొని నీ నామాన్ని ఘనపరిచేటటువంటి కృప
మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆపత్కాలం ముందు నమ్ముకున్న తగిన సహాయకుడు నీవే కనుక నీ మీద ఆనుకుని మా కోసం ప్రాణం పెట్టిన నీకు మహిమకరంగా జీవించేటటువంటి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.